వచ్చిస్తే దాన్ని ఎట్లా ఖర్చు పెడతానో కూడా అక్కడ రాసుకుంటాడు. పిచ్చి పిచ్చిగా జల్సాలకి జులాయితనంగా నేను ఖర్చు పెడితే అడుగుతాడు లెక్క అక్కడ. కాబట్టి ఒక రూపాయిని పరిశుద్ధుల కష్టం ఇది, దీన్ని ఎలా ఖర్చు పెట్టాలి, ఇది దేవుని నిమిత్తం ఎలా వాడాలనే ఆలోచన నాకుంటుంది, భయం నాకుంటుంది. ఎందుకంటే నా సొమ్ము కాదు, మా అయ్య సొమ్ము కాదు, మా ముత్తాత సొమ్ము కాదు, తాత సొమ్ము కాదు, అది పరిశుద్ధుల కష్టం. రెండవది నా దేవుని సొమ్మది. వాళ్ళు తీసుకొచ్చి దేవుని సన్నిధిలో సమర్పిస్తే దాన్ని తీసి దేవుని కార్యక్రమాలకి, పరిచర్యకు, సేవ విస్తరణకి, ఆత్మల రక్షణకి, దైవజనుల పోషణార్థం, అలాగే సంఘాల వ్యాప్తి, మందిరాల నిర్మాణం, సువార్త వ్యాప్తి, సత్యదర్శనాల ప్రింటు, దేవుని పని కొరకు దాన్ని వాడాలి. అనుభవంలో నుంచి చెప్తున్నా, ఒక దైవజనుడు అనుభవంలో నుంచి చెప్తున్నా. చాలా కష్టకాలంగా ఉంది ఆయన సేవ. అప్పుడు గృహ దర్శనానికి ఒక ఇంటికి వెళ్ళాడు. వాళ్ళు తోటలో పనిచేసేటువంటి పనివాళ్ళు, బాగా వినండి, తోటలో పనిచేసేటువంటి పనివాళ్ళు ఆ ఇంటికి వెళ్ళాడు విజిట్ చేయటానికి. ఈయన వెళ్ళి కూర్చుంటే ఆయనకి పెట్టడానికి వాళ్ళ దగ్గర ఏమి లేవు, ఇంట్లో జరగట్ల, వాళ్ళకి చాలా కష్టంగా ఉంది. అయితే దైవజనుడు వచ్చాడు, ఆయన కూర్చున్నాడు. ఇంటి ఆమెకి ఒక ఆలోచన వచ్చింది, వెళ్ళి అంత ఆహారం వండి తీసుకొచ్చి ఆయనకి ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లో ఆహారం పెట్టింది. అన్నా తిను అని. ఆయన ఆమె కొడుకును కూడా పిలిచాడు, చిన్నోడు కొడుకు, ఆయన కూడా పిలిచి, కూర్చోరా, వీడి కూడా ప్లేట్ వేసి పెట్టమ్మా అన్నాడు. వాడు తినకూడదులే అన్నయ్య, వాడికి వద్దులే, నువ్వు తిను అందంట. వాడు కూడా ఆకలితో ఉన్నట్టున్నాడమ్మా, వాడు నాకు వెళ్ళి అలా చూస్తున్నాడు, వాడికి కూడా ప్లేట్ వేసి పెట్టు. లేదా అన్నాడు. లేదు, ఉంది, కానీ అది వాడు తినకూడదు, నువ్వు తినన్నా అంది. పసివాడు ఆశగా ప్లేట్కి వెళ్ళి చూస్తూ ఉంటే సేవకుడు ఎలా తినగలడు? తినలేడు కదా. ఎందుకమ్మా ఇన్నిసార్లు నువ్వు తినకూడదు, వాడు తినకూడదు, వాడు తినకూడదని, ఎందుకు తినకూడదు అన్నాడు. అప్పుడు ఆమె అంది, అన్నా, మా ఇంట్లో అన్నానికి లేదు, కొన్ని రోజులుగా మేము పస్తులతోనే ఉన్నాం. నువ్వు దైవజనుడే మా ఇంటికి వచ్చావు, ఇప్పుడు నేను వండిన బియ్యం దశమ భాగము దేవుడిది. అది కూడా ఎందుకు వెళ్ళాడు ఆయన ఇంటికి? వాళ్ళు రావట్లా మందిరానికి. ఎందుకు రావట్లేదంటే వచ్చేదానికి వాళ్ళకి ఛార్జీ కూడా లేవు. ఎందుకు ఈ కుటుంబం రావట్లేదని పాపం బాధగా వెళ్ళాడు దర్శించడానికి. ఆ మాట చెప్పేసరికి ఆయన గుండె నీరైపోయింది. దశమ భాగం బియ్యం దేవుని కోసం కేటాయించినవి, కొద్ది రోజులుగా ఆహారం లేకపోయినా వాటిని అంతే ఉంచానన్నా, ఎందుకంటే దేవుని వాటిని నేను ముట్టకూడదని. అంతే. అప్పుడు ఆయన అన్నాడు, సరే నువ్వు నాకు పెట్టావు కదా, ఇప్పుడు ప్రార్థన చేసి నేను తీసుకున్నాను, ఇప్పుడు ఇది నాకు ఇచ్చిందేగా, దేవుంది నాకు ఇచ్చావు, ఇప్పుడు ఇది నాది, నా దేవుడిది నాది, కాబట్టి ఇప్పుడు నేను నాది నీ కొడుకు ఇస్తున్నానని ఆడి ముందు ఇప్పుడు ప్లేట్ పెట్టు అన్నాడు. ఆడి ముందు ప్లేట్ పెట్టు అని ఆయన దానిలోది ఆ చిన్నోడి కంచంలో వేశాడు. ఇది ఇప్పుడు నువ్వు దేవుంది తీసినట్టు కాదు, దేవుంది దేవునికి ఇచ్చావు, దేవుని సన్నిధికి వచ్చింది, దైవజనుడు దాన్ని ఎలా వినియోగించాలో ఆయనకి హక్కు ఉంది, కాబట్టి ఆ హక్కును ఉపయోగించుకొని నేను ఇదిగో నీ బిడ్డకి అది పెడుతున్నాను, ఇప్పుడు తప్పులేదు, తినమన్నాడు. కన్నీరు గార్చాడు, భారంగా ప్రార్థన చేశాడు. ఈరోజు నేను కడుపు నింపుకున్నాను, ఇక్కడ నా బిడ్డలకు అన్నం లేదు కదా ప్రభు, నా బిడ్డల సంగతి ఏందని ప్రార్థన చేసి వెళ్ళాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. మలమల మాడుతున్నా సరే
ఇది దేవునికి కేటాయించింది, దీన్ని నేను ముట్టకూడదు అని ఆ విషయంలో ఆమె ఎంత సీరియస్గా ఉంది, ఆ ఇంటి వారు ఎంత సీరియస్గా ఉన్నారంటే వాళ్ళ కళ్ళ ముందు ధాన్యం ఉన్నా దాన్ని వండుకోవాలా, ఏడ్చుకొని వెళ్ళాడు ఆయన. గుండె పగిలిపోదండి ఎవరికైనా. వెళ్ళిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సండే వాళ్ళు ఆరాధనలో కనపడ్డారు. ఈరోజు చాలా కళగా కనపడ్డారట, చాలా సంతోషంగా కళ్ళాడుతూ కనపడ్డారు. కూటం అయిపోయింది, పలకరించాడు. ఏమా ఎట్లా ఉన్నారు ఏంది అంటే, అన్నా దేవునికి స్తోత్రం అన్నా, దేవుడు కార్యం చేశాడు, దేవుడు అద్భుతం చేశాడన్నా, ఇక భవిష్యత్తు కూడా కాలేదన్నా. ఏమ్మా అంటే వాళ్ళు చెప్పారంట, మేము ఏ తోటని కాపలా కాస్తామో ఆ తోట యజమానుడు వేరే దేశం వెళ్ళిపోతున్నాడు. ఆయన మంచి ఆస్తిపరుడు, కోటీశ్వరుడు. ఆయన వెళ్తూ వెళ్తూ తన పిల్లలకి ఇవ్వాల్సినవి, ఎవరికి ఏమేం చేయాల్సినవి అన్నీ చేసి మా దగ్గరకు వచ్చి ఏమన్నాడు తెలుసా, ఇన్నాళ్ళు మీరు నమ్మకంగా నా తోటలో పనిచేశారు, నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు, మీరు చాలా నమ్మకంగా నిజాయితీగా కష్టపడ్డారు కనుక ఈ తోట నాకు పెద్ద లెక్కలోది కాదు, ఇది ఎన్ని ఎకరాలు ఉంది అన్ని ఎకరాల తోట మీ పేరు మీద రాస్తున్నానని రాసేశాడు. దేవుడు ఆయనతో మాట్లాడాడన్నా. నిన్న మొన్నటి వరకు తోటలో కూలీలో, ఇప్పుడు తోట యజమానులం అయిపోయామన్నా. హల్లెలూయా. చూడండి, దేవుని కొరకు కేటాయించిన దాని విషయంలో ఆమె ఎంత తీవ్రంగా ఉందో, ఆ కుటుంబం ఎంత తీవ్రంగా ఉందో, దేవుడు వారి విషయంలో ఎంత తీవ్రంగా స్పందించాడో చూడండి. అంటే దీన్ని బట్టి ధనమును అపేక్షించి నేను ఈ మాట చెప్పట్లా. దేవుని కొరకు నువ్వు కేటాయించినది ఏదైనా సరే దేవునిది అన్నప్పుడు దాని విషయంలో నీకు ఉండాల్సినటువంటి సీరియస్నెస్ గురించి ఈరోజు నీతో మాట్లాడుతున్నాను. దేవుని మాటలను తీవ్రంగా తీసుకోవటం, దేవుని కొరకు కేటాయించిన వాటి విషయంలో మనం సీరియస్గా ఉండటం చాలా ముఖ్యం. అంటే మలమల మాడినా సరే రాజీ పళ్ళ, అంత తీవ్రంగా వాళ్ళు దేవుని కొరకు ఉన్నందున ఒక్క అద్భుతంతో వాళ్ళ చరిత్రనే మార్చిపడేశాడు దేవుడు. ఆశీర్వదించబడిన వారయ్యారు. ఈరోజు నీకు చెప్తున్నాను, నేను వారం వారం హృదయపూర్వక అర్పణ సేకరిస్తున్నప్పుడు ఏదో నీ పర్సులో ఉన్నదో నీ సంచిలో ఉన్నదో ఏదో అందులో ఆ చిల్లరేసి వెళ్ళిపోతున్నావు. నువ్వు అనుకుంటున్నావు 4 వారాలు నేను కానుకేసాను, దేవుని సన్నిధిలో కానుకేస్తానే ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావు. నీకు దేవుడు ఇస్తుంది ఒకవేళ 10,000 అయితే, 10,000లో నిశ్చయంగా 10వ భాగం 1,000 రూపాయలు అయితే, నువ్వు 4 వారాలు కలిసి తీసుకొచ్చి వేసేది 400. కానీ 600 నీ దగ్గరే పెట్టుకొని ఖర్చు పెట్టుకుంటున్నావు. అంటే నువ్వు దేవుడు నియమించిన దాన్ని నువ్వు కేటాయించట్లా. కానీ నువ్వు 4 సార్లు ఏమనుకుంటున్నావు, నేను దేవునికి ఇస్తున్నా. దానివల్ల దేవుని సన్నిధిలో జరగవలసిన కార్యాలు కొన్ని బ్రేక్ అవుతాయి. దేవుని పరిచర్యలో జరగవలసిన కొన్ని కార్యాలు బ్రేక్ అవుతాయి. దేవుని సువార్త పరిచర్యకు, సంఘ నిర్మాణానికి, మందిర నిర్మాణానికి, సేవ విస్తరణకి, అనేక ప్రాంతాల్లో పరిచర్య వ్యాప్తికి జరగవలసిన కొన్ని ఏర్పాట్లు బ్రేక్ అయిపోతాయి. దీన్ని బట్టి ఏం జరుగుతుందో తెలుసా, దేవుని కొరకు కేటాయించవలసింది, నీవు ఆశీర్వదించబడి వర్ధిల్లిన కొలది దేవుడు నీకు ఇచ్చిన దానిలో నుండి నువ్వు కేటాయించాల్సింది నువ్వు నిర్లక్ష్యం చేసినందున దారిద్ర్యం అనేది వెంటాడుతూనే ఉంది. నీకు తెలియకుండానే శాపంలో బతుకుతున్నావు. ఒకప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావించడానికి కొంచెం వెనకాడేవాడిని, అన్యులు కామెంట్ చేస్తారని. కానీ ఇది నేను చెప్పకపోతే మీరు ఇక జీవితకాలం దరిద్రులుగానే ఉండిపోతారు. ఫలమును అపేక్షించి మీరందరూ సొమ్ము తీసుకొచ్చి ఇస్తే నేను కుప్ప మీద కూర్చుందామని ఈ మాట చెప్పలా. పట్టెడన్నం నాకు నా దేవుడు తక్కువ చేయడు, ఒంటి వస్త్రం నాకు తక్కువ చేయడు, నిలువ నీడ నాకు తక్కువ చేయడు. నా దేవుడు రోషగాడు. ఆయన ఎలా అయినా నన్ను బతికించగలుగుతాడు. అవసరమైతే కష్టపడి చాకిరి చేసుకుంటానైనా సేవ చేస్తా.
బతకలేక సేవకు రాలా. అవసరమైతే కష్టపడి చాకిరీ చేసుకుంటా, మళ్ళీ చేసుకుంటా, అవసరమైతే సేవ చేస్తా, చాకిరీ చేసుకుంటా. అందులో రాసి లేదు. ఒకవేళ మీరు నా చేతికి ఏదన్నా పైసలు తీసుకొచ్చి ఇస్తే దాన్ని ఎట్లా ఖర్చు పెడతానో కూడా అక్కడ రాసుకుంటాడు. పిచ్చి పిచ్చిగా జల్సాలకి జులాయితనంగా నేను ఖర్చు పెడితే అడుగుతాడు లెక్క అక్కడ. కాబట్టి ఒక రూపాయిని పరిశుద్ధుల కష్టం ఇది, దీన్ని ఎలా ఖర్చు పెట్టాలి, ఇది దేవుని నిమిత్తం ఎలా వాడాలనే ఆలోచన నాకుంటుంది, భయం నాకుంటుంది. ఎందుకంటే నా సొమ్ము కాదు, మా అయ్య సొమ్ము కాదు, మా ముత్తాత సొమ్ము కాదు, తాత సొమ్ము కాదు. అది పరిశుద్ధుల కష్టం. రెండవది నా దేవుని సొమ్ము. అది వాళ్ళు తీసుకొచ్చి దేవుని సన్నిధిలో సమర్పిస్తే దాన్ని తీసి దేవుని కార్యక్రమాలకి, పరిచర్యకు, సేవ విస్తరణకి, ఆత్మల రక్షణకి, దైవజనుల పోషణార్థం, అలాగే సంఘాల వ్యాప్తి, మందిరాల నిర్మాణం, సువార్త వ్యాప్తి, సత్య దర్శనాల ప్రింటు, దేవుని పని కొరకు దాన్ని వాడాలి. నా ఫ్యామిలీ కూడా చెప్తా, ఎక్కడ కూడా దుర్వినియోగం కావద్దు ఈ రూపాయి. మనం సీరియస్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మనం ఎంత తీవ్రంగా ఉంటామో దేవుడు కూడా మన విషయంలో అంతే తీవ్రంగా ఉంటాడు. కాబట్టి ఎలాంటి ప్రలోభాలకు గురి కాకూడదు, మనం జాగ్రత్త అని నా కుటుంబ సభ్యులు కూడా చెప్తా. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా.